వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. వేణుస్వామి ఈ పేరు వినగానే కొందరికి వివాదం గుర్తొస్తుంది, మరికొందరికి విమర్శ, ఇంకొందరికి ట్రోల్స్. కానీ అన్ని మాటల మధ్య ఒక మహిళ మాత్రం ఈ పేరును కన్నీళ్లతో కాదు, కృతజ్ఞతతో గుర్తు చేసుకుంది. అదే టాలీవుడ్లో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి యాంకర్గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న విష్ణుప్రియ. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో కాదు, మనుషుల మనసుల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇండస్ట్రీకి కొత్త, చేతిలో అవకాశాలు తక్కువ, జీవితంలో నిలదొక్కునే ప్రయత్నంలో ఉన్న రోజుల్లోనే విష్ణుప్రియ జీవితాన్ని ఓ పెద్ద పరీక్ష ఎదుర్కొంది. అది ఆమె తల్లి అనారోగ్యం. సాధారణ జబ్బు అనుకున్నారు, కానీ రోజులు గడిచే కొద్దీ ఆరోగ్యం క్షీణించింది. చివరకు డాక్టర్లు చెప్పిన మాట 3 రోజులు మాత్రమే. 3 రోజులు. ఓ కూతురికి ఆ మాట అంటే ఏమిటో తెలుసా? అమ్మ కళ్ళలో చూస్తూ కాలాన్ని లెక్కబెట్టడం. ఆ సమయంలో విష్ణుప్రియ తీసుకున్న నిర్ణయం ఒకటే, ఏం జరిగినా సరే ఆమెను హాస్పిటల్లో చేర్పించాలి. తానే బలవంతం చేసి తల్లిని చేర్పించింది. నా తల్లి ఆరోగ్యం క్షీణించే వరకు హాస్పిటల్కి వెళ్లలేదు. చివరకు నా బలవంతంపై చేర్పించాను అని చెప్పింది. డాక్టర్లు అంచనాలు తప్పాయి. 3 రోజులు కాదు, ఆమె తల్లి ఏడాది పాటు బ్రతికింది. కానీ ఆ ఏడాది విష్ణుప్రియ జీవితంలో అత్యంత కఠినమైన కాలంగా మారింది. హాస్పిటల్ బిల్లులు లక్షల్లోకి చేరాయి. ఉన్న డబ్బంతా అయిపోయింది. ఇంకా ఎంత కట్టాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఎవరిని అడగాలి, ఎలా అడగాలి? ఆమె ముందు ఉన్నవి 2 ఎంపికలు: ఆత్మాభిమానమా లేదా అమ్మ ప్రాణమా? అప్పుడే ఇండస్ట్రీలో తనకు దగ్గరగా ఉన్న ఓ వ్యక్తి గుర్తొచ్చాడు. వివాదాల మధ్య ఉండే పేరు, నెగిటివ్ ప్రచారం ఎక్కువగా వినిపించే వ్యక్తి. అదే వేణుస్వామి. ఫోన్ చేసింది, తన పరిస్థితి చెప్పింది. వేణుస్వామి గురించి వాళ్ళు అలా అనేస్తున్నారు, ఆయన అలాంటి వాడు కాదని నేను అనుకోలేదు. ఒక్క క్షణం ఆలోచించకుండా డబ్బు పంపించి మా అమ్మను కాపాడారు. ఆ ఫోన్ కాల్లో ఎలాంటి హామీలు లేవు, షరతులు లేవు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నీకు ఎంత అవసరమో చెప్పు, పంపుతున్నా అని డబ్బు పంపించారు. ఆ డబ్బుతో నా తల్లి చికిత్స కొనసాగింది. ఆ రోజు వేణుస్వామి కాదు, ఓ మనిషి నిలబడ్డాడు. చాలా మంది ఆయన గురించి నెగిటివ్గా మాట్లాడతారు, కానీ ఆయన ఎంతమందికి సహాయం చేశారో నాకు తెలుసు అని విష్ణుప్రియ స్పష్టం చేసింది. విష్ణుప్రియ చెప్పింది ఇదే. చాలా మంది వేణుస్వామి గురించి నెగిటివ్గా మాట్లాడతారు, కానీ ఆయన ఎంతమందికి సహాయం చేశారో నాకు తెలుసు. నేను ఆయన అలాంటి వ్యక్తి అని ఎప్పుడూ అనుకోలేదు అని ఆమె చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు వైరల్గా మారాయి. అన్ని ప్రయత్నాల మధ్య కూడా ఆమె తల్లి ఏడాది తర్వాత కన్ను మూసింది. అమ్మ వెళ్లిపోయిన తర్వాత విష్ణుప్రియ పూర్తిగా కుంగిపోయింది. డిప్రెషన్, ఒంటరితనం, శూన్యత. దేవుడా, నన్ను తీసుకువెళ్లి మా అమ్మను ఉంచితే బాగుండేది అని ఎన్నోసార్లు కోరుకున్నానని కన్నీళ్లతో చెప్పుకుంది. ఈ మాటలు బయటకు రావడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. విష్ణుప్రియకు ధైర్యం చెబుతున్నారు, ఆమె పోరాటాన్ని ప్రశంసిస్తున్నారు. అలాగే వేణుస్వామి గురించి మరో కోణంలో చర్చ మొదలైంది. విమర్శల వెనుక ఉన్న మౌనంగా చేస్తున్న సహాయాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ కథలో హీరో ఎవరు, విలన్ ఎవరు, అది కాలమే చెప్పాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టమవుతోంది, కెమెరాల ముందు కనిపించని సహాయం, ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్లు కాకపోయినా ఓ జీవితానికి నిలబడ్డ నిజం మాత్రం ఎప్పటికీ మిగిలిపోతుంది. వేణుస్వామిపై మాటలు, విష్ణుప్రియ కన్నీళ్లు, ఈ రెండిటి మధ్య మనం ఒక్కసారి ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే: మనం వినేది నిజమా లేదా వినిపించేదేదో నిజమని నమ్ముతున్నామా? ఇది ఒక సెలబ్రిటీ కథ కాదు, ఒక కూతురు, ఒక అమ్మ, ఒక అనుకోని సహాయం కథ. ఇదే ఈ రోజు వైరల్ రియాలిటీ.